ఆయనో ప్రకృతి పిపాసి, మొక్కల పెంపకంలో సవ్యసాచి, అడవి ధర్మాన్ని ఆకళింపు చేసుకున్న వనవాసి, మట్టితోనే జీవనం ఉందని నమ్మిన సిద్ధాంతి, ఉద్యోగం కంటే వృత్తి గొప్పదని నిరూపించిన సత్యక్రాంతి, ప్రతి మొక్కలోనూ విశిష్ట గుణాన్ని గుర్తించిన జ్ఞానమయి, ఫలపుష్పాలకి విలువ జోడింపులో అందెవేసిన చెయ్యి. కర్ణాటక రాష్ట్రం మైసూర్కి 16 కిలోమీటర్ల దూరంలోని కలలవాడి గ్రామంలో గత 40 ఏళ్లుగా వనమే ప్రపంచంగా, సేద్యమే శ్వాసగా జీవిస్తూ ఇంద్రప్రస్థ పేరుతో కళాత్మక సస్య సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ వ్యక్తే ఏపీ చంద్రశేఖర్. పదమూడు ఎకరాల్లో ఆ వన సామ్రాట్ సృష్టించిన హరిత తరువుల కేదారం అద్భుతాలకే అద్భుతం. అతడి ఆకుపచ్చ అరణ్యం, ఇలా వెలసిన నందనవనం, అరుదైన వృక్ష బృందావనం, ఆ కల్పవృక్ష కోమల ఫలపుష్పాల సోయగం వనశిల్ప సౌందర్యానికి ప్రతిరూపం. మనిషి చేయి పడని, కాలు పెట్టని ప్రాంతం అడవికి ప్రతిరూపం అవుతుందనేందుకు చంద్రశేఖర్ పంచప్రాణవనమే నిదర్శనం. యాంత్రిక జీవనానికి అలవాటు పడే ఉద్యోగం కంటే 10 మందికి ఉపాధి కల్పించి వృత్తుల జీవన చక్రాన్ని కాపాడి వ్యక్తిగత జీవన నైపుణ్యాలని భావితరాలకు అందించే వృత్తి ధర్మమే గొప్పదని నమ్మారు చంద్రశేఖర్. అందుకు అనుగుణంగా 40 ఏళ్ల క్రితం మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జీవితంలో కొత్త అడుగు వేసే సమయంలో వేరే ఆలోచన లేకుండా హలం పట్టడానికే మొగ్గు చూపారు. అలా 4 దశాబ్దాల క్రితం వన సాగుకు శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో ప్రతి 30 అడుగులకి ఒకటి చొప్పున క్షేత్రమంతా దేశవాళీ కొబ్బరి నాటారు. ఆ కొబ్బరి చెట్ల మధ్య ఖాళీ అన్నది లేకుండా రకరకాల ఫలపుష్ప జాతుల మొక్కలు పెట్టుకుంటూ వెళ్లారు. ఆ మొక్కల సంఖ్య ఇంతింతై 4000కు పైగా వైవిధ్య జాతులతో అరణ్యంలా అవతరించింది. అరుదైన పూలు, పొద, తీగ, పండ్ల మొక్కలు, వివిధ జీవరాశుల ఆవాసంతో జీవ వైవిధ్యానికి పెన్నిదిలా మారింది. 100 రకాల మామిడి, 200 రకాల టమోటా, 50 రకాల వెదురు, 40కి పైగా ఆకుకూరలు, 20 రకాల నేరేడు, ఇలా ఎన్నెన్నో విలక్షణ మొక్కలు, వింతైన ఫలాలు ఆయన తోటలో కనువిందు చేస్తాయి. గోముఖ ఆకార వంకాయ, దానంతట అదే కదిలి పెరిగే అరటి, చూయింగ్ గమ్ ఫ్రూట్ వంటి ఎన్నో విశేష జాతులు ఇక్కడ సాక్షాత్కరిస్తాయి. Brinjal variety, not for eating, but very attractive ornamental fruits of brinjal called Gomukha Badane. It is like head of a cow. సృష్టిలో పనికిరాని మొక్కంటూ లేదు. దాని విలువ, వినియోగ తీరు తెలిస్తే ప్రతిదీ ప్రయోజనకరమే. మనకి కనిపించే ఎన్నో ఆకులు పిచ్చి మొక్కలుగా భావించే ఎన్నింటినో ఈ హరిత పుత్రుడు ఆకుకూరలు, కాయగూరలుగా వాడుతున్నారు. మార్కెట్లో ఖరీదైన ఎన్నో పంటలకి ఆయన వద్ద ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఉన్నాయి. తన తోటలో పెరిగే కొన్ని రకాల గడ్డి, తీగజాతి ఆకుల్ని వెల్లుల్లికి బదులుగా వాడతారు. ఆ ఆకుల్ని నలిపితే అచ్చం వెల్లుల్లి వాసన రావడం వాటి ప్రత్యేకత. Everything for our food comes by their own so easily. By cultivation, we need not grow so many things. అలాగే మినప్పప్పు బదులు పూలు, ఆకులతో దోశలు, టమోటాలకి బదులుగా బ్లడ్ బెర్రీలతో రసం, సాంబారు చేస్తారు. ఆల్ఫా ఆకులతో ఆకుకూర పప్పు, నేరేడు, కొలకేషియా ఆకులతో కూర, బహూనియా మొక్కల ఆకులతో చట్నీ, సబస్టన్ ఫ్లమ్ అనే పండుతో పచ్చళ్ళు, మందార పూలతో జాము, జ్యూస్, జెల్ ఫ్లవర్ ఆకులతో జుట్టుకి కండిషనర్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు సుబాబుల ఆకుల్ని మరికొన్ని ఆకుకూరలతో కలిపి వంట చేస్తారు. సుగంధభరితమైన చందనం ఆకుల్లో పీచు పదార్థం లేదని, ఆ ఆకుల్ని నేరుగా తినవచ్చని ఈ వృక్షజ్ఞాని చెబుతారు. చందనం ఆకుల్ని దంచి రసం చేసి పాయసం చేసుకోవచ్చని, మిగిలిన పిప్పితో బెల్లం కలిపి స్వీట్ చేసుకోవచ్చు అంటారు. సాంబార్లో గంధం ఆకులు ఎక్కువ వేస్తే ఆ మేరకు బియ్యం వాడకం, తినే మోతాదు తగ్గుతుందంటారు. అలాగే శ్రీగంధం బెరడుతో ఎర్ర రంగు తయారు చేయడంతో పాటు రోగాలకి మందుగా కూడా ఉపయోగించవచ్చని చెబుతారు. Nature is so rich and generous that everywhere everything is there. If we are curious, it reveals by itself. పైకస్ హాలి, మామిడి, కొబ్బరి ఆకుల్ని ఆవులకి మేతగా ఉపయోగిస్తున్నారు. పైకస్ పాండా చెట్టు ఆకుల్ని పశువులకి మేతగా వాడటమే కాకుండా బెరడుని మరిగిస్తే వచ్చే ఎర్ర రంగుతో ఫుడ్ కలర్గా ఉపయోగిస్తున్నారు. ఇక వీటి ఆకుల్ని నీరు వడకట్టడానికి కూడా వాడుతున్నారు. కనక చంపకం ఆకుల్ని
కొబ్బరి నూనెతో కలిపి పరిమళభరితమైన సెంట్ తయారు చేస్తున్నారు. Coconut small plants here, all are fodder for our cows. Every 15 days, 1 or 2 leaves we can cut and give to the cows. Insulin. This is insulin. That is in insulin there is a slightly different variety. That is called Pushkaramula. చంద్రశేఖర్ విరుల తోటలోని అరుదైన మొక్కల్లో రన్నింగ్ బనానా ఒకటి. దీనిని ఒక చోట నాటితే దానంతట అదే మరో చోటకి పాకి అక్కడ సహజంగా మొలిచి క్షేత్రమంతా విస్తరిస్తుంది. సాధారణంగా అరటి గెల కిందకు కాస్తుంది, అయితే రన్నింగ్ బనానా గెల పైకి వేస్తుంది. కాకపోతే దీని కాయలు తినలేం, పువ్వు కాడ మాత్రం తినవచ్చు అంటారు. రన్నింగ్ బనానా మాదిరిగా రన్నింగ్ బ్యాంబూ మొక్కని ఒకటి నాటితే 3 ఏళ్లలో 1 ఎకరం పొలం అంతా విస్తరిస్తుందని, సహజ అడవి పెంచాలనుకునే వాళ్ళు రన్నింగ్ వెదురుని నాటడం ఉత్తమం అనేది చంద్రశేఖర్ సూచన. Mostly every plant, though it is in the same soil, different plants exhibits different qualities. Neem exhibits bitterness. Chili at the same soil with same water exhibits hot. Mango sour and sweet mixed. So the Panchabhutas exhibiting in different ways is because of the inbuilt nature or the inbuilt God in the seed. We can't change. చంద్రశేఖర్ క్షేత్రం మరో ప్రత్యేకత విలువ జోడింపు, ఉప ఉత్పత్తుల తయారీ. ఈ హరిత మిత్రుడి వనం నుంచి నిత్యం ఏదో ఒక పంట లేదా పండు చేతికొస్తూనే ఉంటుంది. వాటన్నిటినీ ఆయన యథాతథంగా విక్రయించరు. ప్రతి పంటకి తప్పనిసరిగా విలువ జోడించి లేదా రకరకాల ఉప ఉత్పత్తులుగా మలచి అమ్ముతారు. తన క్షేత్రం నుంచి వచ్చే ఆకులు, పూలు, పండ్లతో జాములు, జ్యూసులు, సబ్బులు, కొబ్బరి నూనె, పచ్చళ్ళు, పౌడర్లు, చర్మ సంరక్షణ చూర్ణాలు, ఇలా 250 రకాల ఉత్పత్తులు ఆయన కుటుంబం తయారు చేస్తోంది. ఈ సహజ ఫలసాయాన్ని ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ఇంటిలోనే ఓ చిన్న స్టోర్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తుల నాణ్యత, రుచి బాగుండడం కారణంగా కొనుగోలుదారులు నగరాల నుంచి నేరుగా ఆయన తోట వద్దకే వచ్చి ఖరీదు చేస్తున్నారు. స్వతహాగా ఇంజనీర్ అయిన చంద్రశేఖర్ తోటనే కాదు, ఇంటి పరిసరాలని అత్యద్భుతంగా మలిచారు. రకరకాల కలపకర్రలు, పక్షి గూడులు, బొన్సాయి మొక్కలు, తీగజాతి విరులతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఎన్నో పనికిరాని వస్తువులు, వ్యర్థ పరికరాలకి కొత్త అర్థం చెప్పి అందమైన ఆకృతులుగా మలచి ఇంటి పరిసరాలని చక్కగా అలంకరించారు. ప్రకృతి వ్యవసాయంలో అపార అనుభవం గడించిన చంద్రశేఖర్కి గురువులంటూ ఎవరూ లేరు. ఎవరి సాగు పద్ధతుల్ని ఆయన అనుసరించరు. ప్రకృతి మాతే ఆయనకి గురువు, అడవి తల్లే ఆయనకి స్ఫూర్తి. ప్రకృతి తత్వాన్ని, అడవి పెరిగే సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న చంద్రశేఖర్ తన తోటని అటవీ విధానానికి నకలుగా తీర్చిదిద్దారు. మొక్కల ఎదుగుదలకి ఎలాంటి ఎరువులు వేయరు. వేసవిలో 2 నెలలు మినహా ఏ మొక్కకి నీరు పెట్టరు. చీడపీడల నివారణకి ఎలాంటి కషాయాలు పిచికారీ చేయరు. రకరకాల మొక్కల వైవిధ్యత కారణంగా రోగాల తాకిడి చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా రోగం లేదా తెగులు సోకితే ఆ చెట్టు లేదా పంటని ఒక సీజన్ అలాగే వదిలేస్తారు. ప్రతి రైతు ఆర్థిక స్వావలంబన సాధించాలనే సంకల్పంతో చంద్రశేఖర్ తన పొలానికి సుస్థిర వ్యవసాయ క్షేత్రం అని పేరు పెట్టారు. లాభసాటి సేద్య విధానాలతో ఆ లక్ష్యాన్ని సాధించి ఇంటికి కావాల్సిన వాటిలో 70% తన క్షేత్రంలోనే పండిస్తూ స్వయం సమృద్ధికి ప్రతిరూపంగా నిలిపారు. వ్యవసాయ సాంకేతిక రంగంలో వచ్చిన ప్రతి మార్పుకి ఆయన నేల ససాక్ష్యం. పాతకాలపు డీజిల్ ఇంజిన్ల నుంచి ఆధునిక టిల్లర్ల వరకు, బయోగ్యాస్ మొదలు వేబ్రిడ్జ్, పాలీడ్రైయర్ పరికరాల వరకు ఆయన ప్రాంగణంలో లేని వస్తువు అంటూ లేదు. మెకానికల్ ఇంజనీర్ అయిన చంద్రశేఖర్ వివిధ పాత కొత్త వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, మరమ్మత్తు సామాగ్రితో ఏకంగా ఒక గ్యారేజ్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగ పరిణామాలపై అధ్యయనం చేయాలనుకునే వారికి చంద్రశేఖర్ క్షేత్రం ఓ ప్రయోగశాల, ఓ పరిశోధనా క్షేత్రం. Even with all these problems, either you or me can get our day-to-day requirements safely. The worrying more for the future itself is the problem. నేలకోత నివారణ, తేమ నిలుపుదల, సేంద్రియ కర్బనం పెంపు, నీటి pH క్రమబద్ధతకి మల్చింగే ప్రధానమంటూ అనుభవ సారాన్ని జోడించి చెబుతారు.
నేల దున్నడానికి పూర్తి వ్యతిరేకమైన ఆయన సీజనల్ వ్యవసాయ పంటలు మినహా పండ్ల తోటల్లో అంతర్సేద్యం లేదా దున్నడం చేయవద్దంటారు. ఒకవేళ కలుపు తీయాల్సి వస్తే భూమి పైభాగం కప్పి ఉంచేలా వదిలేసి కలుపు నియంత్రణ చేయాలని సూచిస్తారు. ప్రకృతి ధర్మం, పంచభూతాలు, వ్యవసాయం, మనిషి జీవన లక్ష్యం, ఉద్యోగం, వృత్తి వంటి అంశాల పట్ల సరైన లోతైన అవగాహన ఉన్న వ్యక్తి చంద్రశేఖర్. అందుకే ఆయన తాను చేసే వ్యవసాయాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అని పిలవడానికి ఇష్టపడరు. తోట ఆలనా పాలనలో ఎంతో కొంత తన ప్రమేయం ఉన్నందువల్ల తాను చేసే సేద్యాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ గానే వర్ణిస్తారు. I love to name it as organic itself. In natural, the animals doesn't do anything like agriculture. Agriculture means doing something. If we do something, the word natural doesn't relate to the thing. So natural is the highest level without doing anything, and it is the ultimate truth. చిన్ననాటి నుంచి ప్రకృతి ఆరాధకులైన చంద్రశేఖర్ సృష్టిలో ఏ జీవి అయినా బ్యాలెన్స్ డైట్ విధానం పాటిస్తోందా, మందులతో పండించిన ఆహారాన్ని తింటోందా అని ప్రశ్నిస్తారు. పోషకాలు లేని హైబ్రిడ్ విత్తనాలు, తల్లివేరు లేని గ్రాఫ్టెడ్ మొక్కల అవసరం ఉందా అని ఆలోచించమంటారు. ఏటా మామిడి, వేప వంటి చెట్ల నుంచి వచ్చే విత్తనాలు ఒక జిల్లాకి సరిపోతాయని, వాటితో సులభంగా పచ్చదనం వ్యాప్తి చెందించవచ్చంటారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏటా నేల సారం తగ్గిపోతూ భూగర్భ జలం ఇంకిపోతుంటే బ్యాంకులో డబ్బు నిల్వలు పెంచుకొని వాటితో మనం ఏం సాధిస్తామనే ప్రశ్నతో ఆలోచన రేకెత్తిస్తారు. డబ్బు సంపద కాదని, విద్య యొక్క పరమార్థం ఉద్యోగం కాదని, ప్రకృతిలో జరిగే చర్యలని అర్థం చేసుకోవడం, ఆ జరిగే ప్రాసెస్ ని ఆనందించడమే విద్యని అంటారు. కాలుష్య రహిత గాలి, నీరు, కలుషితం కాని ఆహారమే మనిషికి నిజమైన సంపద అని విస్పష్టంగా చెబుతారు. ప్రస్తుత భూతాప యుగంలో పర్యావరణం మనిషి మనుగడికి సహజ, సేంద్రియ, ప్రకృతి సేద్యమే శరణ్యమని, అన్ని రకాల విపత్తుల విరుగుడికి అదొక్కటే మార్గం అంటూ వాస్తవాల్ని కళ్ళకట్టి వివరిస్తారు. తన 40 ఏళ్ల సేంద్రియ అటవీ విధానాల అనుభవసారం, ఆకలింపు చేసుకున్న జ్ఞానం, తన దృక్కోణంలో చూసిన ప్రపంచాన్ని 26 పుస్తకాల ద్వారా ఆవిష్కరించారు. శ్రమతోనే శరీరం చైతన్యమవుతుందనే జీవన పాఠాన్ని వంట పట్టించుకున్న చంద్రశేఖర్ 65 ఏళ్ల ప్రాయంలోనూ రోజుకి 10 గంటలు తోటలో పనిచేస్తారు. కూలీలతో కష్టం పంచుకొని ఉత్సాహపరుస్తారు. 4 దశాబ్దాల శ్రమైక జీవన సౌందర్యంతో చంద్రశేఖర్ నిర్మించిన ఇంద్రప్రస్థ క్షేత్రం ప్రకృతి వ్యవసాయ రైతులకి మేలిమి పాఠం. పచ్చదనం, సహజ పంటలు కోరుకునే పర్యాటకులకి హరిత శోభిత విజ్ఞాన వినోద కేంద్రం. లాభసాటి సేద్యం, ఉప ఉత్పత్తుల శిక్షణకి గమ్యస్థానం. బతికించు సూత్రానికి ప్రతిరూపమైన చంద్రశేఖర్ జీవితం తోటి రైతులకి ఆదర్శప్రాయం. నేటి యువతకి ఓ స్ఫూర్తి ప్రదాత, ఓ మార్గదర్శి.